నిన్ను ఏం చేస్తున్నావు? నా ముగ్గురిని చంపాలని చూస్తారా? ఈ రోజు నా చేతిలో అయిపోయారు మీరిద్దరు. శైలు, నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏంటి నీకు ఇచ్చే మర్యాద? ఈ రోజు నీ రక్తం కలి చూస్తా. పట్టుకొని వా, చేయి పట్టుకో. చేయి పట్టుకో. వదలండి. డోర్ తీయండి, చంపేస్తాను మిమ్మల్ని ఈరోజు. డోర్ తీయండి. డోర్ తీయకపోతే మీ సంగతి చెప్తాను. డోర్ తీయండి, తలుపు తీయండి, లేదంటే ఈరోజు ఇద్దరిని లేపేస్తాను. తలుపు తీయండి, తలుపు తీయండి. వామ్మో శశి, ఇదే మనిషి ఇంత వైలెంట్ గా ఉంది. నేను మొదటి నుంచి చెప్తుంది అదే కదా బాలు, అది పక్కా మాస్. తలుపు తీయండి. అది ఇంటికి వచ్చిందంటే అంతలా రచ్చ చేస్తుందని నీకు చెప్పాను కదా. చూడు ఇప్పుడు ఏం చేసిందో. హలో డాడ్, చెప్పండి. శశి, నీకొక విషయం చెప్పాలమ్మా. మీ అత్తగారు బాలు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారమ్మా. వాట్? అవునమ్మా. ఆ ఇన్స్పెక్టర్ నాకు తెలిసినవాడు కాబట్టి నాకు ఫోన్ చేశాడు. గుళ్ళో మీ ఆయన షూట్ చేసిన సీసీ ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నారని తెలిసి నేను వాళ్లకంటే ముందే వెళ్లి ఆ ఫుటేజ్ సంపాదించేశానమ్మా. మంచి పని చేశారు డాడ్. చూడమ్మా, ఆ ఫుటేజ్ లో ఒక భయంకరమైన విషయం బయటపడింది. ఏంటి డాడ్ అది? అది నేను చెప్పడం కాదు, నువ్వొచ్చి చూస్తేనే బాగుంటుంది. వెంటనే నువ్వు ఇంటికి రా. బాలుని కూడా తీసుకొని వస్తాను. వద్దమ్మా, నువ్వు ఒక్కదానివేరా. అదేంటి డాడ్? చెప్తాను కదా, నువ్వు మాత్రమే ఇక్కడికి రామ్మా. ఓకే డాడ్, వస్తున్నాను. ఓకే డాడ్. బాలు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను డాడీని కలిసి వస్తాను. మామయ్యకి ఏమైంది? అదేం లేదు, ఊరికే నన్ను రమ్మన్నారు. దీని ఇంట్లోనే ఉండు నువ్వు. ఆ డోర్ అస్సలు ఓపెన్ చేయకు. అలాగే. డోర్ తీయండి, చంపేస్తాను మిమ్మల్ని ఈరోజు. డోర్ తీయండి. వాట్ డాడ్, ఏమైంది? కూర్చోమ్మా బేబీ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ ఫుటేజ్ లో ఏం కనిపించింది డాడ్? అబ్బా, నువ్వే చూడమ్మా. సీతలాగా ఉందండి డాడ్. సీతలా ఏంటమ్మా, సీతే. ఏంటి సార్ ఇది? మనం వెళ్లేసరికి సీసీ ఫుటేజ్ ఎలా మాయమైంది? అందులో ఆశ్చర్యం ఏముంది? మనకంటే ముందు వాళ్ళు అలర్ట్ అయ్యి ఎవిడెన్స్ లేకుండా చేశారు. వాళ్ళు ఇలాంటిదేదో జరుగుతుందని వాళ్ళు ముందు నుంచి ప్లాన్లోనే ఉన్నట్టున్నారు మేడం.